ప్రైమ్ న్యూస్. నాయుడుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా బుధవారం సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలోని నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలికి సంబంధించి 216 అంగన్వాడీ కేంద్రాలకు 216 ఇండక్షన్ స్టవ్లను టాటా ట్రస్ట్ సహకారంతో 277 మంది లబ్ధిదారులకు బాలామృతం ప్లస్ కిట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సేవలతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా చిన్నారులకు మెరుగైన అభ్యాస వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇండక్షన్ స్టవ్లతో పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణంలో పోషకాహారం తయారు చేయవచ్చని, టాటా ట్రస్ట్ సహకారంతో అందిస్తున్న బాలామృతం ప్లస్ కిట్లు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పోషకాహార స్థాయిని మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. టీచర్ల ఆధ్వర్యంలో పిల్లలు మాసాలు, నాయకుల పద్యాలు, నాయకుల పేర్లు తెలపడం విశేషమని అంగన్వాడీ కార్యకర్తలను అభినందించారు. అంగన్వాడీ కార్యకర్తల అసోసియేషన్ అధ్యక్షురాలు శ్యామలమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లుగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు మినీ అంగన్వాడీలకే ఇస్తున్నారని, తమ న్యాయమైన కోరికలను తీర్చాలని ఎమ్మెల్యేను అభ్యర్థించిగా ఆమె త్వరలోనే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంతబాయ్, నోడల్ ఆఫీసర్ వాసంతి, సిడిపిఓ ఉమామహేశ్వరి, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ప్రవీణ్ గారు, టీడీపీ నాయుడుపేట టౌన్ అధ్యక్షులు 786 రఫీ, కట్టా రమణారెడ్డి, అశోక్ రెడ్డి, బల్లి ముత్యాలయ్య, కాపులూరు చక్రపాణి, ఐసీడీఎస్ అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కింద కూర్చున్నారు. చాలా బాధగానే అనిపించింది. ఎందుకంటే మేము నిల్చొని మీరు కూర్చొని కింద కూర్చోవడం చాలా బాధగా అనిపించింది. ఈరోజు అందరూ పైన కూర్చోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు మీరు ఒక గ్రామంలో యాంటీనేటల్ కేర్ కావచ్చు, చైల్డ్ కేర్ కావచ్చు, అవన్నీ బాధ్యతగా తీసుకొని తల్లుల తర్వాత మీరే తల్లిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు మీ గౌరవం మీకు ఉండాలి. కాబట్టి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈరోజు కాపాడుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఐసీడీఎస్ కార్యక్రమానికి విచ్చేయడం, అలాగే మీ అందరినీ కలుసుకోవడం కోసమే ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా రావడం జరిగింది. అలాగే సిడిపిఓ గారు, పీడీ గారు మనకు ఏం చేస్తున్నారు, మన నియోజకవర్గంలో ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, అలాగే జరిగిన డెవలప్మెంట్స్ అంటే టాయిలెట్స్ కావచ్చు, మనకిచ్చిన ఫోన్స్ కానీ లేదా ఇండక్షన్ స్టవ్ కానీ వీటన్నిటి గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే సిడిపిఓ గారు ఎక్కడైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పారు. మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తూ దాంట్లో భాగంగానే ఈ ఐసీడీఎస్ ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో వాటి అంతకు ముందంతా సగం కట్టేసి చాలా వరకు అంగన్వాడీ సెంటర్స్ పాడుపడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. అవన్నీ నేను ఈవెన్ గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కింద నాయుడుపేటకు వచ్చినప్పుడు కానీ, సూళ్లూరుపేటకు వచ్చినప్పుడు కానీ చాలామంది అంగన్వాడీ టీచర్స్ నా దగ్గరకు వచ్చి, మేడం నా బిల్డింగ్ బాగాలేదు, మాకు కష్టంగా ఉంది, పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంది అని చాలా వరకు చెప్పారు. సో దాంట్లో నేను జెడ్పీ చైర్మన్తో మాట్లాడి ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ చాలా వరకు కూడా 26 లక్షల వరకు తెచ్చి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి అంగన్వాడీ సెంటర్స్ మీద పెట్టారు. ఎందుకంటే మనకు చైల్డ్ కేర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మనకు యాంటీనేటల్ కేర్ కావచ్చు, డెలివరీ అయిన పోస్ట్ డెలివరీ కేసెస్ కావచ్చు, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే ఇంకా కూడా ఇమ్యూనైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేర్ తీసుకునేది అంగన్వాడీ టీచర్సే. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఫోన్స్ కానీ, ఎందుకంటే ఆ డేటా అంతా కూడా మనం స్టోర్ చేసుకోవడానికి గతంలో అంగన్వాడీ టీచర్స్ అంతా బుక్కులతో రాసుకుంటూనే సగం టైం గడిచిపోతూ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా మనం ఆన్లైన్ ద్వారా ఏదైనా డేటాని ఈజీగా
మనం చేసేసుకోవచ్చు. అలాగే పొయ్యి మీద వంట చేయడం కూడా కొంత కష్టమే. ఆ తర్వాత స్టవ్స్ ఇచ్చినా కూడా మనకు పొగ రావడం ఇవన్నీ జరుగుతుంది. ఇండక్షన్ స్టవ్ ఈజీగా అయిపోతుంది. ప్లస్ మనకు పొగ అనేది, ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ చిన్నగా ఉంటాయి, సో మనకు పొగ వస్తే కూడా పిల్లలకి ఇబ్బంది, మనకు ఇబ్బంది, మనము వర్క్ చేయలేం. కాబట్టి ఇలా ఇండక్షన్ స్టవ్ కూడా పెట్టడం జరిగింది, మీ అందరికీ కూడా అందించారు. ఇలాంటివి కూటమి ప్రభుత్వం ఎన్నో ఇన్నోవేటివ్ చేంజెస్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ముఖ్యంగా తీసుకొచ్చారు. అటు స్కూల్స్లో కావచ్చు, ఇటు అంగన్వాడీ సెంటర్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు అందించడం జరిగింది. ఇదంతా ఎందుకంటే మనం కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ మనం చేయాల్సింది హార్డ్ వర్క్ కాకుండా కొంత స్మార్ట్ వర్క్ చేసుకోగలిగితే మనం టైం సేవ్ చేసుకోగలం, ఈజీగా మన పనిని తొందరగా చేసుకోగలం. మిగిలిన టైం అంతా మనకు, ఎందుకంటే మీకు గ్రామాల్లోనే కాకుండా మీకు స్కూల్లో కూడా పిల్లలకి 3 years అంటే 6 months నుంచి ఉంటారు కాబట్టి 6 years వరకు మీ దగ్గరే ఉంటారు కాబట్టి చాలా ఈజీగా నేర్చుకోగలరు పిల్లలు. బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ప్లస్ మేడం చెప్పినట్టు మైల్ స్టోన్స్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు ఏ మంత్లో ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే ఈవెన్ పిల్లలు చదువుకునేటప్పుడు ఒక బ్లాక్ని హ్యాండిల్ని పట్టుకోవడం కావచ్చు, లేదా ఒక కలర్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఒక లెటర్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదర్ స్క్రీన్స్ ద్వారా మనం చూపించిన వాళ్ళకి ఈజీగా బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాలం పిల్లలు అలా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకి తగినట్టే మనం కూడా మూవ్ అవ్వాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను చాలా అంగన్వాడీ స్కూల్స్ కూడా విజిట్ చేశాను. చార్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా పెట్టారు. ఈవెన్ ఆడుకునే ఐటమ్స్ అన్నీ పెట్టారు, చాలా బాగుంది. కాబట్టి మీరందరు అంటే గ్రామాల్లో మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారు. అంగన్వాడీ వాళ్ళు అంటే మన వాళ్ళు, మన బిడ్డలకి అండగా ఉంటారు, లేదా ఒక తల్లికి అండగా ఉంటారు అని మిమ్మల్ని కొంచెం గౌరవంగా చూస్తారు. ఒక అంగన్వాడీ టీచర్ని గ్రామాల్లో చాలా గౌరవంగా చూస్తారు. నేను కోరుకునేది ఇక్కడున్న అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా మన బాధ్యత, మనం ఏ పని చేసినా సరే, మనం ఏది అప్పగించినా సరే అది మన బాధ్యతగా తీసుకొని అది మన కర్తవ్యం. అంటే ఎవరో సిడిపిఓ గారు వస్తారో, లేకపోతే పీడీ గారు వస్తారో, లేకపోతే సూపర్వైజర్ వస్తారో, అలా కాకుండా మనం సొంతంగా మనని నమ్మి ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు, లేకపోతే ఒక బాధ్యతని మనకి ఇచ్చారు, అది మన బాధ్యత, మన పని మనది తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అందరూ కూడా మహిళలు, అందరూ కూడా తల్లులే. మన ఇంట్లో మనం ఎంత బాధ్యతగా ఉంటాం, మనది అనుకున్నప్పుడు మనం అంతే బాధ్యతగా అంగన్వాడీ స్కూల్స్లో కూడా ఉండగలిగితే పిల్లలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడరు. అలాగే ఎక్కువ మంది పిల్లలు స్కూల్కి వచ్చే విధంగా మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. కొంతమంది స్కూల్కి పంపించరు, ఒకవేళ పంపించినా కూడా కొంతమంది పిల్లలు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు స్కూల్ ఎన్విరాన్మెంట్ అలవాటు పడాలి. అంగన్వాడీ స్కూల్స్లో స్కూల్ ఎన్విరాన్మెంట్ అలవాటు పడాలి. అందుకనే మనం ఈ అంగన్వాడీ సెంటర్స్ని పెట్టడం జరిగింది. పైగా వాళ్ళు ఇళ్లలో ఉంటే పేరెంట్స్ చదువుకుంటారు కాబట్టి, పనులకు వెళ్ళిపోతారు కాబట్టి, పిల్లలు అక్కడ ఉంటే కొంత బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు, మనకి ఏదైనా పిల్లలకి చెప్తూ ఉంటేనే వాళ్ళ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇది ఇలా ఉందా, ఇది ఇలా చేస్తుందా, లేదా ఈ కలర్ ఇది, లేకపోతే ఈ షేప్ ఇది అన్నది కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. కాబట్టి మనకి అంగన్వాడీ సెంటర్స్ని పెట్టారు. అలాగే న్యూట్రిషన్ మనకు చాలా ఇంపార్టెంట్. చిన్న వయసు నుంచి మనకి న్యూట్రిషన్ ఇవ్వగలిగితే చాలా వరకు పేరెంట్స్కి అవేర్నెస్ ఉండదు. న్యూట్రిషన్ అంటే ఏంటి, అంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, లేకపోతే ప్రోటీన్ దేంట్లో ఉంటుంది, ఐరన్ దేంట్లో ఉంటుంది, లేదా కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి పిల్లలకి అన్నది పెద్దగా ఐడియా ఉండదు. సో మీరు పేరెంట్స్కి అంటే యాంటీనేటల్ కేర్ మీరు చూసుకుంటారు, అలాగే పోస్ట్ డెలివరీ కేసెస్ మీరు చూసుకుంటారు డెలివరీ అయిన తర్వాత. అలాగే ఫీడింగ్ గురించి కూడా పల్లెల్లో వరకు కొంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్స్ ఉంటాయి బాగానే, కాకపోతే కొంత ఎలా ఇవ్వాలి, తర్వాత కూడా మనం 6 months తర్వాత ఇవ్వాల్సిన సాలిడ్ ఫుడ్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవి కూడా మీరు కొంత అవేర్నెస్ మీ దగ్గరకు వచ్చిన తల్లులకి, మీ దగ్గరకు వచ్చిన ఎలాగో అందరినీ మీరు కేర్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాంట్లో పోషకాహారం ఎలా ఇవ్వాలి అన్నది కూడా మీరు కొంచెం చెప్పగలిగితే బాగుంటుంది. అలాగే గ్రామాల్లో కూడా మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు సరిగ్గా ఫుడ్ తినకపోయినా పేరెంట్స్ పనులకు వెళ్ళిపోతారు కాబట్టి మంచి ఫుడ్ దొరక్క చాలామంది మాల్ న్యూట్రిషన్స్ అన్నది మనం గ్రామాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికోసమే మనకి ఇది ఎక్స్ట్రా కూడా ప్లస్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ బాలామృతం అని ప్లస్ అని చెప్పి మళ్ళీ ఇస్తున్నారు. సో అలాంటి కేసెస్ని ఐడెంటిఫై చేసి అలాంటి కేసెస్ కూడా మనం ఇంకొంచెం ఎక్కువ న్యూట్రిషన్ ఇవ్వగలిగితే దాని నుంచి కూడా వాళ్ళు కొంత బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత కూడా మన స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు చిక్కీ రూపంలో, ఎగ్ రూపంలో ఇలా కూడా మనం ఇస్తూ ఉన్నాం.
మేడం చెప్పినట్టు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు కానీ ఇలాంటివి మనం సజెస్ట్ చేయగలిగితే మాల్ న్యూట్రిషన్ పేషెంట్స్కి కొంతవరకు వాళ్ళు దాని నుంచి బయట పడగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటివి సజెస్ట్ చేయాలి అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా, అలాగే ఐరన్ ట్యాబ్లెట్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం, అనేమియా ఎక్కువగా పల్లెల్లో. అలాగే మీ అందరికీ కూడా అండగా నిలుస్తానని తెలియజేస్తూ, అలాగే ఇన్ని మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.